205 మంది భారతీయులతో కూడిన విమానం భారత్ కు చేరుకుంది. టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా మిలిటరీకి చెందిన C-17 విమానం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వచ్చే వారం అమెరికాలో ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. అమెరికాలో మొత్తం 1,10,00,000 మంది అక్రమ వలసదారులుండగా అందులో సరైన పత్రాలు లేని భారతీయులు 7.5 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత భారతీయులే అధికం. ఇప్పటి వరకు ఆ దేశ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు 18,000 మంది భారతీయుల లిస్టును తయారు చేసినట్లు బ్లూంబర్గ్ న్యూస్ తెలిపింది. సుమారు 20,407 మంది భారతీయులకు సరైన పత్రాలు లేవని, వారిలో 17,940 మందిని పంపించేయడానికి జాబితా సిద్దంగా ఉందని వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 2,467 మంది అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం శిక్ష అనుభవిస్తూ అక్కడి నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విధంగానే ఇప్పుడు చేస్తున్నారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులని ఈ దేశాలకు కూడా తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా భారతదేశానికి చెందిన దాదాపు 205 మందితో కూడుకున్న విమానం కొద్దిసేపటి కిందట అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకుంది. సో ముందుగా అనుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో రాగానే ఆ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అమెరికా ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో కూడా స్వదేశాలకు పంపిస్తుంది. 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 కొద్దిసేపటి కిందట పంజాబ్ లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అమెరికా హోలాండ్ అధికారుల లెక్క ప్రకారము దాదాపు 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు కూడా గుర్తించిన అధికారులు దాదాపు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 2,467 మంది ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ ERO నిర్బంధంలో కూడా ఉన్నారు. తొలి విడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారు. సో అయితే ఈ C విమానం అనేది దాదాపు ఎమర్జెన్సీలో వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. భారతదేశంతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, అలాగే ఖతార్, పలు దేశాలు కూడా వాడుతున్నాయి. కానీ ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్ తో పాటు ఇండియా, అమెరికా కూడా వాడుతుంటారు. ఎమర్జెన్సీ పర్పస్ లో కూడా ఈ ఎయిర్ ఫోర్స్ విమానము అటు ప్రత్యేకంగా అటు అమ్యునేషన్స్ తో పాటు అలాగే సోల్జర్స్ ని కూడా తీసుకువెళ్లే ఈ C-17 విమానంలో ఇప్పుడు ప్రస్తుతానికి అక్రమ వలసదారులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా భారత్ కి పంపిస్తుంది అమెరికా ప్రభుత్వము. అయితే ఈ వాస్తవానికి C-17 లో పలు కెపాసిటీలు కొన్ని 140 ఉన్నాయి, కొన్ని 340 ఉన్నాయి. కానీ తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడైతే పాగా వేశారో అప్పుడు ఈ C విమానాల్లో దాదాపు 600 నుంచి 800 మంది దాకా ప్రయాణించారు. సో ప్రస్తుతం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఎన్నికల ప్రచార సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రామిస్ చేశారో అమెరికన్ ప్రజలకి, తాజాగా అదైతే ఖచ్చితంగా చేస్తున్నారు. ఒక భారతీయులే కాకుండా వివిధ దేశాల నుండి కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నైబర్హుడ్ కంట్రీస్, మెక్సికన్ తో పాటు క్యూబా అలాగే భారతదేశం నుంచి కూడా వెళ్లిన చాలా మంది కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చైనీయులు కూడా అప్పుడప్పుడు ఒక అంతర్జాతీయ మీడియా కథనాలలో కూడా వింటూ ఉంటాం మనము. చైనీయులు కూడా అక్కడ ట్రక్కులలో దాచుకొని కూడా చాలా రోజుల పాటు ఓడలలో ప్రయాణించి అక్కడ అక్రమంగా నివసిస్తూ ఉంటారని కూడా మనం విన్నాము. తాజాగా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం మాత్రము ఈ అక్రమంగా ఎవరైతే వలసలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఏమో ఇక్కడ ఇప్పుడు పంజాబ్ లోని అమృత్సర్ విమానాశ్రయంలో దిగిన వారిపైన కూడా స్థానిక ప్రభుత్వము వీరిపైన ఏమైనా పంజాబ్ లో క్రిమినల్ రికార్డులు ఉన్నాయనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే నేర చరిత్ర కలిగిన వారు ఎవరైనా వస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు తెలిపారు. తమ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటుందని మాత్రం కూడా స్పష్టం చేశారు. అయితే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 1,000 మంది భారతీయులు
తిరిగి స్వదేశానికి రావాల్సి కూడా ఉంటుంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారము ఉదయం చర్చించుకుంటున్నట్టు దాదాపు 18,000 మంది పైగా అన్నప్పటికీ దాదాపు 20,000 మంది పైగా సరైన పత్రాలు లేనట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతానికి ఈ లెక్క అనేది 2022 నాటి లెక్కలు. ఇది చాలా మంది కూడా ముందుగా అనుకున్నట్టు మనము ఏదో అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. నథింగ్ బట్ డాలర్ టు రూపీ కన్వర్షన్ ప్రస్తుతం ఈ రోజు మార్కెట్ లో 87 రూపాయలు ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం $1 87 రూపాయలు ఉంది. సో అక్కడ యావరేజ్ $2,000 వచ్చినా కూడా దాదాపు 1,74,000 రూపాయల జీతం వస్తుంది. కాబట్టి అక్కడ ఇల్లీగల్ చాలా ఏళ్ళు కొన్ని దాదాపు చాలా మంది మటుకు 10 నుంచి 20 ఏళ్ల పాటు అక్కడే పాతుకుపోయి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక యువతకే విద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, ముఖ్యంగా అక్కడ చాలా మందికి కూడా జాబ్లు ఇస్తున్నారు. సో ఆ నిరుద్యోగులకి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా లోయర్ జాబ్లు చేస్తూ ఉంటారు. దానికి పలు ఉదాహరణలు కూడా ఉన్నాయి. పెట్రోల్ బంకులతో పాటు అలాగే గ్యాస్ ఏజెన్సీస్, అలాగే వాల్మార్ట్, కాఫీ షాప్లలో కూడా వర్క్ చేస్తుంటారు, రెస్టారెంట్లలో వర్క్ చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఈ అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపించేసి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అయితే కఠిన చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఏమో భారతదేశంతో ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, అలాగే ఎన్నికలు ఎవరైతే ఫలితాలు వెలువడ్డాయో అదే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వైట్ హౌస్ లో భారతీయులతో పాటు అలాగే హిందువులందరికీ వైట్ హౌస్ లో ఒక మంచి మిత్రుడు ఉన్నాడని, ఎప్పుడైనా తనను కలవచ్చంటూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. కానీ తాజాగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా ఇప్పుడు ఆయా దేశాలకు పంపిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మన భారతదేశీయులే దాదాపు మన వాళ్ళు దాదాపు 20,000 మంది పైగా ఉండడమే ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీచరణ్, ఇప్పుడు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో బహిష్కరణలు చేపడుతున్నాడు ఇదే మొదటిసారి అనుకోవచ్చా? అంటే వీటికి భారీ స్థాయిలో ఖర్చు అవుతోంది. అంటే నార్మల్ గా ఈ పౌర విమానాలు వెళ్లే దానికంటే 5 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా కూడా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రత్యేక విమానాల ద్వారా చొరబాటుదారులను గుర్తించి మరీ ఇంటికి పంపిస్తున్నారు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారో ఇమీడియట్ గా 2-3 రోజులకి కూడా డోర్ టు డోర్ నాకు వెళ్లి ప్రతి ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ని గుర్తించి స్థానిక పోలీస్ అధికారులతో పాటు స్థానిక అధికారులు వెళ్లి డోర్ టు డోర్ నాక్ చేసి లగేజ్లు ప్యాక్ చేసుకోవాల్సిందిగా కూడా వారందరినీ కూడా కోరారు. ఫస్ట్ ఏ దేశానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారో వారిని గుర్తించారు. సో ఇప్పుడు భారతదేశీయులతో పాటు చైనీయులు, కొంతమంది పాకిస్తానీలు, అలాగే మెక్సికోలో క్యూబా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అమెరికా దేశం అనేది మైగ్రెంట్స్ కంట్రీ అని అంటారు. అమెరికానే అంటే వలసదారులే ఉన్న దేశం, ప్రపంచంలో ఏకైక దేశం అమెరికానే. సో దాంట్లో ప్రధానంగా వివిధ దేశాల నుండి కూడా విద్యను అభ్యసించడానికి అంటే ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ గానీ, మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ గానీ ఇలా పలు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. సో మన ఇండియన్స్ ఎక్కువగా ఇంజనీరింగ్ అయిపోయాక అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడానికి కూడా వెళ్తుంటారు. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మన దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు వారి కుమారులు కూడా చదివారు. ఉదాహరణకి నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా స్టాన్ఫర్డ్ బీ స్కూల్లోనే చదువుకున్నాడు. సో ఇలా అమెరికాలో ప్రాక్టికల్ కంటే థియరీ ఎక్కువగా, ప్రాక్టికల్ సబ్జెక్ట్ టీచింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇండియన్స్ కూడా ఎక్కువగా వెళ్లి అక్కడే స్థిరపడాలని కూడా చూస్తుంటారు. ఎట్ ది సేమ్ టైం అక్కడ కూడా కొంతమంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు. క్వాలిటీ లైఫ్ బాగుంటుంది, ఎట్ ది సేమ్ టైం డాలర్ టు రూపీ కన్వర్షన్, కొద్ది అకౌంటబిలిటీ ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతుంటారు. కానీ అక్కడ చట్టాలు మాత్రం చాలా కఠినతరంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇక్కడ రోడ్ల పైన కూడా సైన్ బోర్డులు ఉంటాయి. 20 miles per hour, 40 miles per hour అని. ఎవరైనా పొరపాటున కూడా ఆ స్పీడ్ ని ఓవర్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా భారీ జరిమానాతో పాటు అలాగే కోర్టు కఠిన శిక్షలు కూడా విధిస్తుంది. ఇంతకు ఒక 4 ఏళ్ల కిందట కూడా భారతదేశానికి చెందిన ఒక యువకుడు, ఒక నార్త్ స్టేట్ యువకుడు అక్కడ సైన్ బోర్డు 20 miles స్పీడ్ అంటే తాను 40 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లడంతో ఒక చిన్న గలిలో వెళ్తేనే ఇమ్మీడియట్ గా ఆ యువకుడి పాస్పోర్ట్ తీసుకొని డీపోర్ట్ చేసి ఇంటికి పంపించారు. ఇలా అమెరికాలో చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వెకేట్ చేసి స్థానికులకు ఉద్యోగ కల్పన చేయాలనే ఏకైక లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. స్పందన. థ్యాంక్ యూ శ్రీజన్.